మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. హలో అన్వర్ గారు, సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు చెప్పే ఈ వీడియోలో కానీ ఈ స్టెప్స్ కానీ మీరు ఫాలో అయితే సో అదృష్టం అని ఫార్చ్యూన్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందండి. సో ఇప్పుడు ఏంటి ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే ఎనర్జీ బ్రేస్లెట్స్. జస్ట్ మీరు గూగుల్లో ఒకే ఒక పని చేయండి. ఒక్కసారి మీరు కూడా సార్ ఈ క్లాస్ అయిపోయింది, జస్ట్ ఇది అయిపోయిన తర్వాత అంటే ఎనర్జీ బ్రేస్లెట్స్ సెలబ్రిటీస్ అని కొట్టండి, ఏదైనా కొట్టండి, సెలబ్రిటీస్ ఆర్ ఎనర్జీ బ్రేస్లెట్స్ అని. నౌ ఎవ్రీబడి ఏం చేస్తున్నారంటే మన చుట్టూ కూడా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ మన చుట్టూ తిరుగుతాం. మన ఆరా బట్టి కూడా మన నెగిటివ్ ఎనర్జీస్ కొన్ని అట్రాక్ట్ చేస్తుంటుంటాం, లేదా కొన్ని నరదిష్టి, ఇవన్నీ మీకు తెలుసు. వీటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. వాటిని యాక్టివేట్ చేయాలన్నా ఈ ఎనర్జీ బ్రేస్లెట్స్ చాలా ఉపయోగపడతాయి. అయితే రైట్ బ్రేస్లెట్ టు అట్రాక్ట్ మనీ. సార్ ఏ బ్రేస్లెట్ వాడితే చాలామందికి తెలియకుండా ఏవో క్వాలిటీ లేనివి, అంటే కొన్ని బ్రేస్లెట్స్ అంటే మన ఎనర్జీస్ బట్టి కూడా వాడాలి, లేకపోతే నెగిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఎటువంటి ఎనర్జీ బ్రేస్లెట్స్ వాడితే మీ యొక్క అదృష్టం చాలా ఫాస్ట్ గ్రోత్ చూద్దామండి. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే బ్రేస్లెట్స్ అనేవి చాలా సింపుల్. అంటే దేంతో తయారు చేస్తారు బ్రేస్లెట్స్ అనేవి? మొన్న ఫ్లైట్ 2 hours డిలే అయిందని నేను ఎయిర్పోర్ట్లో చూస్తుంటే మొత్తం అంతా కూడా ఎనర్జీ బ్రేస్లెట్సే ఉన్నాయి అక్కడ అంతా కూడా. అందరూ ఇప్పుడు దాని మీద ఉన్నారండి. ఎందుకంటే ఈ ఎనర్జీ బ్రేస్లెట్స్ అనేవి కొన్ని రకాల స్టోన్స్ తయారవుతాయి. స్టోన్స్, ఇందాక మనం సిట్రిన్ స్టోన్ మాట్లాడాం. సిట్రిన్ అనేది పాజిటివ్ ఎనర్జీకి. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్కొక్క బ్రేస్లెట్ ఒక్కొక్కరు వాడాలి. ఏం వాడాలో చూద్దాం. అంటే ఇక్కడ మెయిన్ ఇంకో తప్పు ఏంటంటే 99% అంటే పీపుల్ రాంగ్ బ్రేస్లెట్ యూజ్ చేస్తారట. రాంగ్ ఏది పడితే అది వేసుకోకూడదండి. అయితే ఇక్కడ ఏం చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ బ్రేస్లెట్స్ అనేవి ఈ స్టోన్స్ ఈ క్రిస్టల్స్ ఏవుతున్నాయో దేంతో మెయిన్గా 5 ఎలిమెంట్స్ తయారవుతాయి. 5 ఎలిమెంట్స్. ఏ బ్రేస్లెట్ దట్ అలైన్స్ విత్ యువర్ 5 ఎలిమెంట్స్. ఏంటండి ఇవి మనం కరెక్ట్గా వాడడం వల్ల మన హెల్త్, వెల్త్ రెండు బాగుపడతాయి. ఏ బ్రేస్లెట్ ఇప్పుడు ఫస్ట్ రాసుకోండి జాగ్రత్తగా. వైట్ బ్రేస్లెట్ ఎప్పుడు వాడాలి? పర్సనల్ ఎనర్జీ చాలా లోగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా, అంటే మీరు మీ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా, ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నా కూడా మనం చాలా వీక్గా అనిపిస్తుంది ఉన్నప్పుడు వైట్ కలర్, దీన్ని మూన్ బ్రేస్లెట్ అంటారండి. మూన్ బ్రేస్లెట్ అంటే ఎనర్జీ బ్రేస్లెట్స్. ఇప్పుడు చాలామంది జస్ట్ మీరు గూగుల్ చేసి వెళ్ళిపోయి సెలబ్రిటీస్ బ్రేస్లెట్స్ అని కొడితే ప్రతి ఒక్కరికి అవే వాడుతున్నారు అనమాట. అండ్ కెరియర్ చాలా డల్గా ఉంది అనేటప్పుడు ఇది చాలా బాగా పనికొస్తుంది మనకి ఇది వేసుకోవడం వల్ల. అయితే దీన్ని ఎలా వాడాలనేది నేను క్లాసెస్లో చెప్తుంటాను డీటెయిల్గా. ఇంకొకటి ఏంటంటే మనం ప్రతి మనిషిలో కూడా మన 5 ఎలిమెంట్స్ ఉంటాయి. మనం ఇంతకుముందు మనం ఏమని మాట్లాడాం, మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. ప్రతి చక్ర కూడా ఈ 5 ఎలిమెంట్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. అయితే 2025 ఈ ఇయర్ నాకు చాలా ఇంపార్టెంట్, నేను సక్సెస్ ఫాస్ట్గా దూసుకెళ్ళిపోవాలనుకుంటే ఒక పవర్ఫుల్ బ్రేస్లెట్ వాడతాను, చెప్తాను. అదేంటంటే రూబీ బ్రేస్లెట్. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఫైర్ అనేది ఇది ఫైర్ అనమాట. సో జనరల్గా మనకు డబ్బు సంపాదించేంతకు ముందు కూడా మనం మాట్లాడడం ఏమంటే డబ్బు సంపాదించాలంటే కసి ఉండాలి, లేకపోతే మసి అయిపోతుంది. అంటే కసి మనకు లేదనుకోండి ఖచ్చితంగా అవతల మనం మసి చేసేస్తారు, ఏదో తొక్కేస్తారనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్కటి ఫాలో అయితే మీరు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా బయటపడచ్చు. అది బయటపడడం అటు ఇటు అవ్వడం పక్కాగా బయటపడతారు. అయితే ఈ రూబీ బ్రేస్లెట్ వాడడం వల్ల ఏంటంటే అట్రాక్ట్ బిజినెస్ని మనం అట్రాక్ట్ చేయొచ్చు, అండ్ లైఫ్ పార్ట్నర్ని కూడా అట్రాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మెయిన్గా రిలేషన్షిప్లో నాకు ప్రాబ్లం ఉంది సార్, రిలేషన్షిప్లో గొడవ అవుతున్నాయి, అంటే అందరితో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నప్పుడు ఈ బ్రేస్లెట్ రూబీ బ్రేస్లెట్ అనేది రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్న, బిజినెస్ డల్గా ఉన్న పనిచేస్తుంది. పర్సనల్ ఎనర్జీ తక్కువ ఉండేటప్పుడు మూన్ బ్రేస్లెట్ పనిచేస్తుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే సమ్ టైమ్స్ కొంతమంది ఎలా ఉంటారంటే, కొంతమంది చూడండి విక్టిమ్ అయిపోతుంటారు. వాళ్ళు ఏ తప్పు చేయరు కానీ వాళ్ళని బ్లేమ్ చేసే వాళ్ళు అయిపోతుంటారు కొంతమంది. సో ఎమోషనల్ మ్యానిపులేషన్ చేస్తుంటారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. సో ఇలాంటి టైంలో మీరేం చేయాలంటే, అంటే అతి మంచితనంకి వెళ్ళి కొంతమంది డబ్బు పోగొట్టుకున్న చాలామంది మనకు ఉంటారండి, బయట షూరిటీ పెట్టిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఎల్లో క్రిస్టల్స్ అంటే సిట్రిన్ బ్రేస్లెట్ వాడడం వల్ల దీనివల్ల యూజ్ ఏంటంటే టు గెయిన్ అఫీషియల్ పొజిషన్. అంటే మీరు చేసిన ప్రొఫెషనల్ అఫీషియల్గా మంచి పొజిషన్కి వస్తారు. అండ్ వెల్త్ కూడా చాలా బాగా పెరుగుతుందండి. దీన్ని ఎల్లో కలర్లో ఉంటుంది, దీన్ని సిట్రిన్ బ్రేస్లెట్ అంటారు. ఇవి క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎక్కడ వాడాలి, అలాగని ఏది పడితే అది వాడకూడదు. కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని బ్రేస్లెట్స్ పెట్టుకోగానే టక్కున 2వ రోజు తెగిపోతాయి. అది తెగిపోగానే మనకి ఎలా ఉంటుంది, నెగిటివ్ థింగ్ వస్తుంది. అరే ఏంట్రా తెగిపోయింది అంటే ఇప్పుడు ఏమైనా నెగిటివ్ జరుగుతుందా, చెడు జరుగుతుందా అని చెప్పేసి అనమాట. అని ఒక్కోసారి అది కూడా వస్తుంది. మనకి ఎవరైనా ఏదైనా ఇచ్చిన టక్కన చేయి జారి పడిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది, నెగిటివ్, అరే ఏంట్రా అని అంటది. సో నేనేం చెప్తానంటే ఏం వాడాలో చెప్తున్నాను, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలనేది కూడా నేను క్లాసెస్లో క్లియర్గా చెప్తాను. అయితే ఇంకొకటి అండి మెయిన్గా కొంతమంది చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు, మీరు చాలా తెలివిన, బట్ యూ స్ట్రగుల్ ఇన్ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ రకమైన ఎనర్జీ బ్రేస్లెట్స్ వాడాలి. అండ్ మెయిన్గా ఇక్కడ చూడండి ఆబ్సిడియన్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆబ్సిడియన్ ఇదేం చేస్తుందంటే ఈ ఎనర్జీ బ్రేస్లెట్ ఏమవుతుందంటే
మనకి రావాల్సిన డబ్బుని చాలా మందికి అంటే దగ్గర దాకా ఉంటుంది. మనం కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఇది రావాలి అది రావాలి అనుకుంటున్నాం కదండి. అలా రావాల్సిన జస్ట్ ఒక్క గీత దాంట్లో అయిపోతుంది. అలాంటప్పుడు ఈ ఎనర్జీ బ్రేస్లెట్స్ వాడితే మెయిన్గా నరదృష్టి నుంచి బాగా ఉపయోగపడతాయండి. ఈ ఇందులో స్టోన్స్ రకరకాల రెడ్ జాస్పర్, జేడు ఇలాంటి రకరకాలవన్నీ ఉంటుంటాయి అనమాట. సో ఈ విధంగా ఆబ్సిడియన్ అనేది ఏం చేస్తుందంటే మనలో ఎనర్జీని పెంచుతుంది. ఎప్పుడైతే మన ఎనర్జీ పెరుగుతుందో ఆటోమేటిక్ మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అని టప బ్రేక్ అయిపోతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే హయ్యర్ ఎనర్జీ ఆల్వేస్ విన్స్. హై ఎనర్జీ ఎప్పుడైతే ఉంటారో మీరు ఎన్ని పరిస్థితుల్లో ఉన్న హై ఎనర్జీతో ఉంటారో ఆల్వేస్ హై ఎనర్జీ గెలుస్తుంది అనమాట. ఎందుకంటే వాటర్ ఎప్పుడు కూడా అంటే పై నుంచి కిందకి ఎలా అయితే ఫ్లో అవుతుందో ఈ హై ఎనర్జీ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకు అనుకూలంగా పరిస్థితులు మారిపోతాయి. ఫెంటాస్టిక్ అండి సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఈ బ్రేస్లెట్స్ యూస్ చేస్తారంటే ఎస్ ఐ విల్ యూస్ దిస్ ఎనర్జీ బ్రేస్లెట్స్ అని మీరు టైప్ చేయండి. ఎందుకంటే కొన్ని వస్తువులు మన దగ్గరికి రావడం వల్ల కూడా మన ఎనర్జీ బాగా పెరుగుతుందండి. అవునండి. సో ఇవి బాగా హెల్ప్ అవుతాయి. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సరే? ఎస్, ఈసారి క్లాస్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు అయిన క్లాసులను ఒక లెక్క, ఈసారి క్లాస్ ఒక లెక్క. ఎందుకంటే May 18th ఈసారి హైదరాబాద్ లో ఎప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు సార్ ఆఫ్లైన్ సెషన్ పెట్టండి, ఒక ఫుల్ డే వర్క్ షాప్ పెట్టండి అని చెప్పేసి అంటున్నాను. సో ఇక్కడ చెప్తున్నానండి, May 18th ఫుల్ డే మిలినియర్ వర్క్ షాప్ అండ్ మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా May 18th ఒక్క రోజు మిగతా రోజులన్నింటినీ మార్చేస్తుందండి. మళ్ళీ చెప్తున్నా, అప్పుల నుంచి ఆస్తులకి, మిడిల్ క్లాస్ టు మిలినియర్ కి, అండ్ మళ్ళీ చెప్తున్నా తాకట్టులో ఉన్న బంగారాన్ని ఆకట్టుకోవాలన్నా ఒక్క రోజు మీ లైఫ్ లో ఒక్క రోజు May 18th నా దగ్గరికి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ నాట్ గోయింగ్ టు ద సేమ్. నెక్స్ట్ రోజు నుంచి మీ యొక్క నెట్వర్క్ పెరుగుతుంది, మీ మైండ్ సెట్ మారిపోద్ది, ఎవ్రీథింగ్. ఒక్క రోజు నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్క రోజు May 18th హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్ కి కానీ మీరు రాగలిగితే, మీరు నన్ను లైవ్ లో చూడండి, నా ఎనర్జీ ఎలా ఉంటుంది. నేను lakhs of rupees ఖర్చు పెట్టి ఈరోజు వరల్డ్ క్లాస్ కోచ్ గా చేస్తున్నాను, 30 దేశాల్లో చేస్తున్నాను. సో ఆ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇప్పటిదాకా యూట్యూబ్ లో కూడా మీరు చూడండి, పవర్ఫుల్ కంటెంట్. ఒక్కరోజు మిలియన్స్ డబ్బుని ఎలా మేనేజ్ చేస్తారు, మిలియన్స్ డబ్బుని ఏం చేస్తారు, అసలు మీరు మిలియనర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 3 years 2 years, అసలు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి. ఒక్క రోజు లైఫ్ మొత్తం ప్లానింగ్ ఇచ్చేస్తారు. లైఫ్ మొత్తం కూడా ప్లానింగ్. కాన్ఫిడెంట్ చెప్తున్నానండి, కాన్ఫిడెంట్ గాని మళ్ళీ మీరు కానీ గ్రాస్ప్ చేసుకోగలిగితే యూ కెన్ అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. సార్ ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ లో ఉంటుంది, మీరు డైరెక్ట్ గా ఎనర్జీని చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎనర్జీలో నేను కూడా మీతో పాటే ఉంటాను. సో May 18th జరగబోయేటువంటి హైదరాబాద్ ఆఫ్లైన్ సెషన్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అని అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.